ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ సైజ్ ఎలా కంప్రెస్ చేయాలో చూద్దాం. ఇలా కంప్రెస్ చేయడం వల్ల ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఫస్ట్ దీని సైజ్ చూద్దాం. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్, ఇది వచ్చేటప్పటికి 13 MB ఉంది. ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేశాను అంటే మనకు ఆటోమేటిక్ గా ఎంఎస్ వర్డ్ లో ఓపెన్ అయిపోద్ది. ఇది నాకు మొత్తం 119 పేజెస్ ఉన్నాయి, అందుకే 13 MB ఉంది. ఇందులో నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవడం పైన మనకి మెన్యూ బార్ లో ఒక ఎడిషనల్ ఆప్షన్ యాడ్ అవుద్ది. లైన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే పిక్చర్ ఫార్మాట్ అని యాడ్ అయింది కదా, దీంట్లోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే కంప్రెస్ పిక్చర్స్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై ఓన్లీ టు దిస్ పిక్చర్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ తీసేస్తున్నా. ఇంకే ఆప్షన్ మార్చట్లేదు, ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైల్లో కింద మనకి ఆప్షన్స్ అని ఉంటది. మీకు ఈ ఆప్షన్స్ డైరెక్ట్ గా కనబడకపోతే మోర్ అని కనబడుద్ది. మోర్ మీద క్లిక్ చేయగానే ఆప్షన్స్ కనబడతాయి. ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి సపరేట్ గా ఒక విండో ఓపెన్ అవుద్ది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో అడ్వాన్స్డ్ లోకి వెళ్ళండి. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నారు అంటే ఇమేజ్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇమేజ్ సైజ్ అండ్ క్వాలిటీ అని ఉంది కదా, ఇక్కడ డిస్కార్డ్ ఎడిటింగ్ డేటా అని ఉంటది, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ రిజల్యూషన్ వచ్చేటప్పటికి 220 ఉంది, ఇది నేను మార్చేస్తున్నా. ఇక్కడ 96 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ అడ్వాన్స్డ్ పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటది, సేవ్ లోకి వెళ్ళండి. ఈ సేవ్ లో ఎమిడెడ్ ఫాంట్స్ ఇన్ ద ఫైల్ అనే ఆప్షన్ ఒకేలా మార్క్ పెట్టుంటే మార్క్ తీసేయండి. ఈ సెట్టింగ్స్ వరకు మనకి సరిపోతాయి, ఓకే అంటున్నా. నెక్స్ట్ ఈ ఫైల్ సేవ్ చేసుకోవాలి. ఫైల్లో సేవ్ యాస్ నాకు ఎక్కడ అవ్వాలి, డెస్క్టాప్ మీద అవ్వాలి. నేమ్ వచ్చేటప్పటికి కంప్రెస్ అని ఇస్తున్నా, సేవ్ అంటున్నా. మన డెస్క్టాప్ మీద ఫైల్ ఉంది కదా, ఒకసారి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే 5.70 MB దాకా వచ్చింది. 13 MB ఉండాల్సిన ఫైల్ 5.70 MB కింద చేంజ్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.